వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు వచ్చేసి జాహిద్ అని. నేను ఈరోజు మీకు హిస్టరీ చెప్పబోతున్నా కాంపిటేటివ్ వాలా అలీ ఛానల్లో. నేను ఏదైతే రాస్తున్నానో రాసేటప్పుడు ఇంతకుముందు ఒక 2 minutes బ్యాక్ రికార్డ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్గా ఆ వీడియో రికార్డ్ కాదు. 20 minutes టైం వేస్ట్ ప్లస్ సెట్టింగ్స్ 10 minutes టైం వేస్ట్, హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్. మరి రికార్డ్ అయింది, బట్ నేను చూసిన రికార్డ్ అయింది, బట్ లాస్ట్కి వచ్చేటప్పుడు క్లాస్ ఎండ్ చేసే లోపల రికార్డ్ కాలే. ప్లీజ్ ఏం లేదు, మరీ చేసాం. ఏం లేదు, ఒక స్లైడే చెప్పింది. చాలా హిస్టరీ బ్రీఫ్గా చెప్తాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్గా రికార్డ్ కాలే. ఈరోజు 10 minutes రికార్డ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, హిస్టరీ మనము హిస్టరీలో 3 భాగాలుగా చదువుతామని నేను చెప్పాను. చూడండి, మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఆ మాత్రం నా కోసం చేయండి. అవి చేస్తేనే నాకు ఇప్పుడు బూస్ట్ వస్తుంది. బూస్ట్ వచ్చినప్పుడు నేను మీకు బెస్ట్ కంటెంట్, డైలీ టు డైలీ కంటెంట్ ఇవ్వగలను. చూడండి, హిస్టరీ వచ్చేసి 3 విధాలుగా మనం చదువుతామని నేను క్లాసిక్ క్లాస్ చదివాను. బట్ అన్ఫార్చునేట్గా అవి ఏమైందంటే, చూడండి, నేను ఎందుకు మరి హిస్టరీ 0 క్లాస్ మీకు చెప్పబోతున్నా ఏంటంటే, ఇది తెలుగు కాంపిటేటివ్ వాళ్ళ ఛానల్ ఉందో అది తెలుగు సంబంధించిన ఛానల్ కదా. అది ఏమైందంటే యూట్యూబ్లో సర్వేర్ బిజీ ఉండడం వల్ల ఆ ఛానల్ అంత గ్రో కావడం, అంత వీడియోస్ డైలీ టు డైలీ అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. అందుకే నాది ఏదైతే మెయిన్ ఛానల్ ఉందో కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ అని, దీంట్లో నేను హిందీ వీడియోస్, హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, పొలిటిక్స్, రీజనింగ్, ఆథమెటిక్గా నేను దీంట్లో హిందీ వీడియోస్ చేస్తాను. హిందీతో పాటు మీకు తెలుగు వీడియోస్, తెలుగు కాన్సెప్ట్, తెలుగు కంటెంట్ కలిగిన వీడియో మాత్రం కాంపిటేటివ్ వాళ్ళ అలీలో ఉంటాయి. మీరు ఈ ఛానల్లో ఏం స్పెషలిస్ట్ అంటే, మీరు హిందీలో చదవచ్చు నా దగ్గర, తెలుగులో చదవచ్చు. ఈ ఒకే ఛానల్ 2 లాంగ్వేజ్లో చెప్పబోతుంది. ఒకడు అదే CWA. మీకు ఎక్కడ ఇలాంటి బెనిఫిట్ దొరకదు. మీరు హిందీలోనే చదవచ్చు, తెలుగులోనే చదవచ్చు. చూడండి, హిస్టరీ అనేది 3 భాగాలు మనం చదువుతాము. యాన్సియెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, తర్వాత వచ్చేసి మోడర్న్ హిస్టరీ. హిస్టరీ అనేది మనం 3 భాగాల్లో చదువుతాం. ఎలా అంటే యాన్సియెంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. యాన్సియెంట్ హిస్టరీ అంటే, ఇప్పుడు యాన్సియెంట్ హిస్టరీ వచ్చేసి మనం ఆల్మోస్ట్ BCలో చదువుతాం. BCలో మిడిల్ వచ్చేసి ADలో చదువుతాం, కొద్దిగా BCలో చదువుతాం. మోడర్న్ వచ్చేసి మొత్తం ADలో చదువుతాం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ BC అండ్ AD? ADకి BCకి డిఫరెన్స్ ఏంటంటే, BC అంటే బిఫోర్ క్రిస్ట్, AC అంటే అనుమో డోమిని. AD అంటే BC అంటే బిఫోర్ క్రిస్ట్. అంటే BC అంటే మన యేసుక్రీస్తు గారు పుట్టక ముందు ఏదైతే చరిత్ర జరిగిందో దాన్ని మనము BC అంటాం. BC ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ క్రిస్ట్, బిఫోర్ ది బోర్న్ టు యేసుక్రీస్తు. BC అంటే బిఫోర్ క్రిస్ట్. అంటే మన యేసుక్రీస్తు గారు ఏదైతే పుట్టక ముందు ఏదైతే మన చరిత్ర జరిగిందో, ఏదైతే మన హిస్టరీ జరిగిందో దాన్ని మనం BC అంటాము. BC అంటే బిఫోర్ క్రిస్ట్. AD అంటే ఆఫ్టర్ ది యేసుక్రీస్తు గారు మన భూమిలో వచ్చిన తర్వాత ఏదైతే చరిత్ర జరిగిందో అది AD అంటాము. AD అంటే అనుమో డోమిని, అండర్ ది డామినేషన్ ఆఫ్ ది యేసుక్రీస్తు ఈస్ కాల్డ్ AD. BC క్రిస్ట్, బిఫోర్ క్రిస్ట్, పుట్టక ముందు ఏదైతే చరిత్ర జరిగిందో యేసుక్రీస్తు దాన్ని BC అంటాము, బిఫోర్ క్రిస్ట్. AD అంటే అనుమో డోమిని. చూడండి, బట్ BC ఏదైతే ఉందో బిఫోర్ క్రిస్ట్ అనే ఒక టెక్స్ట్ ఏదైతే ఉందో, బిఫోర్ క్రిస్ట్ అనే ఒక వర్డ్ ఏదైతే, ఇది ఒక రిలీజియస్ టెస్ట్ లాగా అనిపిస్తుంది క్రిస్ట్. అందుకే కొద్దిమంది స్కాలర్స్ కానివ్వండి, హిస్టరియన్స్కి కానివ్వండి, ఆర్కియాలజిస్ట్కి కానివ్వండి, ఆ పదం BC బిఫోర్ క్రిస్ట్ అనే ఒక పదం ఉంది కదా, వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు నచ్చకపోవడంతో వాళ్ళు BCC అని మనం ఎందుకు పలకాలి, BC అని ఎందుకు పలకాలి, దీన్ని మనము CEగా పలుకుదామని కొందరు CE. ఎందుకంటే ఇది రిలీజియస్ వర్డ్స్ లాగా ఉంటాయి.
సి అని రిలీజియస్ వర్డ్స్ లాగా ఉండదు, రిలీజియస్ టెక్స్ట్ లాగా ఉండదు. దీన్ని సిని మనం ఏమనొచ్చు అంటే కామన్ ఎరా. కామన్ ఎరా అనొచ్చు సిని. బట్ సమ్ టైమ్స్ కొన్ని టెక్స్ట్ బుక్లో సిఈని బీసీసీఈ అని రాస్తారు. ఎలా బీసీసీఈ అని మనం రాసించారు కొన్ని టెక్స్ట్ బుక్లో. అంటే బిఫోర్ క్రిస్ట్ ఎలా సారీ బిఫోర్ కామన్ ఎరా. సిఈ అంటే కామన్ ఎరా, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా. అంటే బీసీ పలకడం కొంతమందికి ఇష్టం లేదు కదా, అందుకే వాళ్ళు సిఈని మార్చుకోవచ్చు కామన్ ఎరా. బట్ సిఈ మరీ మోడిఫై చేసి బీసీఈ అని మార్చిన బీసీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. తర్వాత వచ్చేసి మనం చరిత్ర చదవడానికి ఎన్ని విధాలు ఉన్నాయంటే there are 4 kinds of evidence. You are reading to history into four kind of evidence and అది lot of but మనం చరిత్ర చదవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బట్ దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి 4 ఉన్నాయి. అది ఏదంటే చూడండి నేను ఒక మాట చెప్తున్నాను మీకు. మన లైఫ్లో కొందరు ఉంటారు, టీచర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు మనకి జీవితంలో మన లైఫ్లో వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు అది చేయలేవు, నీ వల్ల కాదు, నేను నిజం చెప్తున్నా, నువ్వు వల్ల చేయలేవు, నీ ఆ కాంపిటీషన్ ఫీల్డింగ్ నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, 99% నువ్వు చేయలేవు, 99% నువ్వు సాధించలేవు అని కొందరు చెప్తారు. బట్ మీరు వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాలి, నేను 99% చేయలేను, నా వల్ల 99% నేను చేయలేనేమో. బట్ ఏదైతే 1% ఉందో ఆ 1% చాలు నాకు లైఫ్లో. 1% ఎనఫ్ టు మై సక్సెస్. ఏదైతే ఒక 1% ఉందో అది నాకు ఎనఫ్ టు మై సక్సెస్ అని వాళ్ళకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రీసెంట్గా ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ జరిగిందో, ఐపీఎల్ మ్యాచ్లో 15 days బ్యాక్ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. బట్ ఆ టైంలో సిఎస్కేకి 99% ఛాన్సెస్ టు ప్లేయర్స్, 99 ఛాన్సెస్ ఇంటూ ప్లేయర్స్. బట్ ఆర్సీబీ టీం ఏదైతే ఉందో వాళ్ళకి 1% ఛాన్స్ ఇంటూ ప్లేయర్స్. ఏదో 1% ఛాన్స్ ఇంటూ ప్లేయర్స్. బట్ ఆ టైంలో విరాట్ కోహ్లీ గారు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ ప్లేయర్స్తో మాట్లాడి ఒక సెంటెన్స్ కూడా అంటారు. ఆ సెంటెన్స్ మొత్తం కెరియర్లోనే అది సెంటెన్స్ ఎప్పటికీ మర్చిపోను. చూడండి ఏమంటారంటే 1% ఎనఫ్ టు అవర్ ఇంటూ ప్లేయర్స్, 1% ఎనఫ్ ఇంటూ ప్లేయర్స్. మాకు ఏదైతే 1% ఛాన్స్ ఉందో అది మాకు చాలు మనం ప్లేయర్స్లో చేరుకోవడానికి. 1%తో మనము 99% మార్చుకుందాము ఇంటూ గేమ్ అని. అప్పుడు ఆ మ్యాచ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఇది మ్యాచ్లో ఒకటే సాధ్యపడదు, మన నిజ జీవితంలో మనకి సాధ్యపడుతుందని నేను అప్పుడు అనుకొని అప్పుడు రిలైజ్ అయ్యి ఈ వర్డ్స్ మన లైఫ్లో మళ్ళీ అప్లికేబుల్ అని నేను అప్పుడు అనుకున్నాను. మన నిజ జీవితంలో మరి మన లైఫ్లో కానీ 99% ఛాన్సెస్ ఉండకపోవచ్చు, సమ్టైమ్స్ ఓన్లీ 1% ఛాన్సెస్ ఉంటాయి. ఆ 1% ఛాన్స్లో నువ్వు గట్టినైతే 100% చెప్తున్నా, ఒక 1% ఛాన్స్లో నువ్వు గట్టినైతే 100% చెప్తున్నా నువ్వు సక్సెస్కి డెఫినెట్గా చేరుకుంటావు. నువ్వు సక్సెస్కి కానీ యువర్ డెస్టినేషన్కి కానీ 100% చేరుకుంటావు. బిలీవ్ దిస్ వర్డ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ క్రియేట్ దిస్ యాక్షన్. సరే అయిపోయింది. తర్వాత మనం సోర్స్ ఆఫ్ హిస్టరీ గురించి చదువుతాం. మన చరిత్రలోని చాలా విధాలుగా మనం చదువుతాం. ఎలా చదువుతాం అంటే చూసుకుందాం ఇప్పుడు. ఎలా అంటే చూడండి, సోర్స్ ఆఫ్ హిస్టరీ అంటే హిస్టరీని మనము చాలా రకంగా చదువుతాం. బట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది 4. ఫస్ట్ ఇది వచ్చేసి మెంటల్ ఎవిడెన్స్. చూడండి, ఫస్ట్ మెంటల్ ఎవిడెన్స్, తర్వాత వచ్చేసి మెటీరియల్ ఎవిడెన్స్, మూడోది వచ్చేసి ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్స్, నాలుగోది వచ్చేసి లిటరేచర్ ఎవిడెన్స్. చూడండి, మెంటల్ ఎవిడెన్స్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్ మనము చదువుతాము యాన్సియంట్ హిస్టరీలో. ఇదేదో మెంటల్ ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ చదువుతాం మనం యాన్సియంట్ హిస్టరీలో. బట్ ఏదైతే మెటీరియల్ ఎవిడెన్స్ ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్స్ ఉందో అది మాత్రం కొద్దిగా యాన్సియంట్ హిస్టరీలో చదువుతాము, కొద్దిగా మిడివల్ హిస్టరీలో చదువుతాం. ఏదైతే లిటరేచర్ ఎవిడెన్స్ ఉందో పూర్తిగా మనము మోడర్న్ హిస్టరీలో చదువుతాం. అంటే దీనికి మెంటల్ ఎవిడెన్స్ అంటే ఏం లేదు,
మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోడల మీద బొమ్మలు గీసారు, పెయింటింగ్ వేసారు, సీల్స్ వేసారు. ఆ సీల్స్తో మనకి కొద్దిగా హిస్టరీ ఫైండ్ అవుతుంది. ఓహో, వాళ్ళు ఇట్లా జీవనం సాగించినారా, వాళ్ళ జీవితం ఇట్లా కొనసాగినారా అని మాకు అప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంది. ఇది మెంటల్ ఎవిడెన్స్. మెటీరియల్ ఎవిడెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ అవుతుందంటే మన పూర్వీకులు అంటే వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కిచెన్స్కి ఏదో మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, మన పూర్వీకులు మళ్ళీ అవి మెటీరియల్స్ యూజ్ చేసేటప్పుడు ఆ మెటీరియల్స్తో మనం సర్వే చేసినప్పుడు, మెటీరియల్తో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఆ మెటీరియల్స్తో మనం ఆర్గనైజ్ స్టడీ చేసినప్పుడు మనకి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఓహో అలా జీవించినామని మాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఆర్కియలాజిస్ట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి మెటీరియల్స్ ఏమైతాయంటే బేట చాలా కాలం భూమిలోకి దాంట్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఆర్కియలాజిస్ట్ దాన్ని స్టడీ చేస్తారు. లిటరేచర్ ఎవిడెన్స్ వచ్చేసి ఎలా అంటే ఎప్పుడైతే మన ఎర్లీ సెంచరీలో ఏడీలో ఏదైతే కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయిందో, లిటరేచర్ టెక్నాలజీ డెవలప్ అయిందో, కొద్దిమంది పేపర్ల మీద ఆకుల మీద ఏదైతే రాయడం జరిగిందో అప్పుడు మనకు హిస్టరీ తెలుస్తుంది, లిటరేచర్ ఎవిడెన్స్. సరే, ఇక్కడికి ఈరోజుకి ఎండ్ చేసిన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా హిందూస్ సివిలైజేషన్ మనం చదువుకుంటాము. జై హింద్ టు ఎవరీవన్. ప్లీజ్ like and subscribe and share your friends. Jai Hind to everyone.